పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం చేయాలన్నా నిజంగా ఏదన్నా క్షతగాత్రులు ఉండి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలన్నా మనకు ముందుగా గుర్తొచ్చేవాళ్ళు విదేశాల్లో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు. ఒకటి ఆలోచించుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ సామాన్యులే, ఇక్కడ పుట్టిన వాళ్ళే, రైతు కుటుంబం నుంచి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు మనం చూసుకుందామండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను, ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు 50,000 రూపాయలు వస్తున్నాయి అనుకోండి. నేను ఒక వాహనాన్ని నడుపుకుంటా ఉన్నాను, కానీ నాకు ఒక చోదకుడు ఉంటున్నాడు సహాయకుడుగా. అంటే నేను ఇక్కడ ఉండి కూడా నేను దాన్ని సిద్ధపట్టలేదు, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి నానా కష్టాలు పడి డబ్బు విలువ తెలుసు కాబట్టి 4 డబ్బులు సంపాదించుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈరోజు ఈ పార్టీలో ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, కాదు ఇప్పుడు తెలుగుదేశానికి ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే దానికి గాలి కనపడుతుంది, గెలిచే అవకాశం ఉంది కాబట్టి వస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరైనా సరే, ఇంతకుముందు చంద్రశేఖర్ గారి గురించి కనుక మనం మాట్లాడుకుంటే, పెమ్మసాని చంద్రశేఖర్ గారు బురిపాలెం, ఆయనది తెనాలి దగ్గర బురిపాలెం, ఆయన ఇక్కడ సామాన్యుడిగా అక్కడికి వెళ్ళాడు. ఇంకోటి, విద్యార్థికి ప్రశ్నాపత్రాలు కొత్త రకంగా తీసుకొచ్చి ప్రజలకు అందజేసి మెడిసిన్కు సంబంధించి ఆయన ఆర్థికంగా బాగా స్థిరపడ్డ వ్యక్తి. కానీ తెలుగుదేశం పార్టీకి ఆయన ఈరోజు రాలేదండి. 2012 నుంచి 2014 వరకు నరసరావుపేట లోక్సభ నియోజకవర్గానికి ఆయన అనుకోని కూడా ఆ రోజు పరిస్థితి రామకృష్ణ కూడా అనుకున్నారు. ఆ మాట అదే చెప్తున్నానండి. 2014 అనుకోలేదు ఆయన, 2014 అనుకున్నారు, 2019 అనుకున్నారు, 2014లో ముందు ఈయన అనుకున్నారు. అప్పుడు రాయపాటి సాంబశివరావు గారు వచ్చిన సందర్భంగా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీ నుంచి వచ్చారన్న ఉద్దేశంతో ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని ఆయన అంగీకరించేసి మళ్ళీ ఆయన వ్యాపారంలో ఆయన చేసుకుంటా వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ఆయన మామూలుగా నరసరావుపేటే అనుకున్నారు ఆయన, నాకు తెలిసినంత వరకు ఆయన కూడా నరసరావుపేటే అనుకున్నాడు. ఎప్పుడైతే జయదేవ్ గారు తప్పుకున్నారో, సరే నేనున్న నా సొంత ప్రాంతం ఇదే కదా, నేను పుట్టిన తెనాలి కాబట్టి, తెనాలి నియోజకవర్గం కాబట్టి అని చెప్పని ఈయన అంటాం. అందులో కృష్ణదేవరాయలు గారు ఈరోజు నరసరావుపేటకి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన రావడం వల్ల ఆయన స్థానం మారి ఈరోజు గుంటూరు రావడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది కూడా, ఇప్పుడు భాష రామకృష్ణ గారు విద్యా సంస్థలో మంచి పేరు తెచ్చుకున్నాడు, యువకుడు, ఆయన మీద ఎలాంటి వ్యతిరేకత కూడా ఏం లేదు. నేరుగా 5-6 లక్షల కుటుంబాలు అంటే పేరెంట్స్ తోటి సంబంధాలు ఉన్న వ్యక్తి ఆయన కాదని అంటలేదండి. ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూసుకుంటా ఉంటే ఈయన మొట్టమొదటి కూడా ఇట్లా చేశాడు కాబట్టి, పార్టీతో అనుభవం ఉంది కాబట్టి, గతంలో పార్టీకి తిరిగాడు, లోక్సభ సభ్యుడిగా ఆయన ప్రతిపాదన తీసుకొచ్చారు, అనివార్య కారణాలు తప్పుకున్నాడు కాబట్టి తిరిగి ఈ రోజు ఆయన ముందుకు వచ్చాడు కాబట్టి ప్రాధాన్యత ఆయనకి ఇచ్చారు పార్టీ. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మన గ్రామంలో ఏదైనా అవసరం అయితే విదేశాల్లో ఉన్నవాడు గుర్తుకొస్తున్నారు, పార్టీకి ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి విదేశీ వాళ్ళు గుర్తొస్తున్నారు. ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలి అంటే ప్రభుత్వం 90% ఇస్తే 10% కట్టడానికి విదేశంలో ఉన్నవాళ్ళు గుర్తొస్తున్నారు. మీకు ఇక్కడ అంటే చిన్న సబ్మిషన్, మీరు డిఫర్ అవ్వచ్చు, అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు గల్లా జయదేవ్ ఎక్స్పీరియన్స్ తోటి గుంటూరు వాళ్ళకి మొట్టికాయ బాగా పడింది. ఆయన ఎప్పుడు అవైలబిలిటీలో ఉండేవాడు కాదు. పక్కనున్న కేసీఆర్ నాన్నగారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, ఎవరైనా డోర్ తీసుకుని నేరుగా వెళ్ళి నాన్నగారిని మాట్లాడే ఆ చనువు ఉండేది ఆయనతోటి. అసలు ఈ మనిషి అవైలబిలిటీలో ఉండేవాడు కాదు కదా. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడంటే ఆయన సొంత కారణాలు ఆయనకున్నాయి, వ్యాపారాలు, అంతేగాని ఏదో త్యాగం చేసి వెళ్ళిపోవడం అనేది లేదు ఇక్కడ కాదండి. సో ఆ స్థానంలో ఇప్పుడు జనమే, గుంటూరు వాళ్ళు ఎలా మీరు కూడా గుంటూరేనే ఏమనుకుంటున్నారు, లోకల్ అతను ఎంపీ అయితే బాగుంటుంది, లోకల్ క్యాండిడేట్ ఉంటే మనకు అందుబాటులో ఉంటాడని. నిస్సందేహంగా అండి, మీరు అన్న మాట కూడా నేను కూడా ఏకీభవిస్తాను. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, లోకల్ నాయకత్వం దీన్ని ఎంతవరకు తీసుకుంటా ఉంది, ఎందుకు వాళ్ళు లోకల్ నాయకుడు ఎదగలేకపోతున్నాడు, ఇది నాయకత్వం లోపం, అట్లాగే పార్టీ లోపం కూడా కదా. రెండింటిని సంపాదనని చూడాలి. ఎందుకంటే నాయకుడు చంద్రశేఖర్ని తీసుకొస్తారు, ఆయనకు 6 నెలలు అమెరికాలో వ్యాపారాలు ఉంటాయి, అటు పోతాడు, ఎవరిని కాంటాక్ట్ చేయాలి వీళ్ళు. ఇప్పుడు ఆయన గతంలో ఇక్కడున్న ఇండస్ట్రియలిస్ట్ నే మనం పట్టుకోలేకపోయాం, గల్లా జయదేవ్ పట్టుకోవడం అవన్నీ ఒట్టి మాట్లాడి నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే ఆయన పోరాడిన శ్రీనివాస్ చౌదరి గారు నవ్వుతున్నారు, ఎందుకంటే వాళ్ళ ప్రాంతం కదా, వాళ్ళకి దగ్గర ఉంటాడని. అట్లా కాదండి, ఇప్పుడు ఆయన చూసుకుంటా ఉంటే మీకు ఆయన పోరాడిన విధానం, రాజధాని గురించి ఆయన పార్లమెంట్ లో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఒక రోజు సంబోధిస్తే అయిపోతుందా పోరాటం? అది పోరాటమేనా సార్? ఇప్పుడు ఆయనకన్నా ఎక్కువ నాని పోరాడాడు ఆ మాట. లేదండి 62 సార్లు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడా? ప్రైమ్ మినిస్టర్ కాదండి, ఈ జరుగుతున్న ప్రభుత్వాలు రాష్ట్రానికి రావాల్సిన దాని గురించి పోరాడిన వ్యక్తి గల్లా జయదేవ్ గారు. ఇప్పుడు ఏమైందంటే మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే, భారతదేశం వ్యాప్తంగా కూడా చూసుకుంటూ ఉంటే లోకసభ సభ్యుడిని తీసుకొచ్చేసి గ్రామ మెంబర్ని చేస్తున్నామండి. ఇది కదా దౌర్భాగ్యం. వాళ్ళు శాసనకర్తలు, వాళ్ళకు కొన్ని పరిమితులు ఉంటాయి, దాన్ని తీసుకొచ్చి ప్రజల్లో చెప్పేదట మనకు కావాల్సిన వాడికి మినహాయింపు ఇచ్చేద్దాం,
అన్నట్టుంది. లేదండి, గల్లా నేను జయదేవ్ చెప్తాను, ఈజ్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్. ఎంపీ ఆ మాటకు సీఎం ఎంపీ అయినా నేను చెప్తానండి, వ్యక్తిగతంగా నేను నానికి ఓటేస్తా. కారణం ఏంటంటే ఆయన అందుబాటులో ఉంటాడు. కాదని అంటలేదు కదా, నేను కాదని అంటలేదు కదా. అంటే నేను అంటుంది ఇప్పుడు ఆయన అందుబాటులో లేడానికి ఆయన ఇప్పుడు ఈ చివరి 2 సంవత్సరాలు నేను ఇక ఈ వచ్చేసారి నేను పొడి చెప్పడని నిర్ణయానికి వచ్చాడు కాబట్టి అందుబాటులో లేడు. అంతకుముందు కార్యక్రమాలకు వచ్చేవాడు. ఆన్సరబుల్ టు ద పబ్లిక్ అండి. ఆయన ఓట్లేసిన వాళ్ళకి సమానం చెప్పుకోవాలి. చివరి రోజు అందుకే కదండి నేను క్షమాపణలు చెప్తున్నానంటే కాదండి, ఆయన 2 సంవత్సరాలు